హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. ఈ యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో అది చాలా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చక్కగా ధ్యానం చేద్దాం. ఈ సమయంలో ఈ శుద్ధీకరణ కుడికలో ప్రభు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. ఇక్కడ చదివిన వచనములో మనం చూస్తున్నాం, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము అని రాయబడింది. చెప్పండి అందరూ, యూదుల శుద్ధీకరణ ఆచారం. ఈరోజు అంశం ఏంటంటే టైటిల్ శుద్ధీకరణ కుడికలో కలిగి ఉండవలసిన శుద్ధీకరణ, ఆచార సంబంధమైన శుద్ధీకరణ లేక ఆత్మీయ శుద్ధీకరణ. రాసుకోండి. ఈరోజు శుద్ధీకరణ అంశం కలిగి ఉండవలసిన శుద్ధీకరణ, ఆచార సంబంధమైన శుద్ధీకరణ లేక ఆత్మీయ శుద్ధీకరణ నీలో ఉండాలా అన్న విషయాన్ని ధ్యానం చేద్దాం. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? ఆచార సంబంధమైన శుద్ధీకరణక ఆత్మ సంబంధమైన శుద్ధీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఇక్కడ మనం చూస్తున్న యూదుల ఆచార శుద్ధీకరణ ఏంటో తెలుసా? ఏమండి, యూదుల శుద్ధీకరణ ఆచారం ఏంటో తెలుసా అండి? ఇక్కడ యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారమైన రాతి బాణలంట. అంటే వాళ్ళు బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడు కాళ్ళు కొడుకొని శుభ్రం చేసుకొని వాళ్ళు లోపలికి రావటం వాళ్ళ ఆనవాయితీ అనమాట. ఆమెన్. అంటే ఇలాగా అవి కడుక్కోవటం, ఈ కడుక్కోవటం, గిన్నెలు కడుక్కోవటం, పైన కడగటం, అంత పై శుద్ధీకరణ అది. ఆమె చెప్పండి. వాళ్ళది శరీర సంబంధమైన శుద్ధీకరణ, ఆచార సంబంధమైన శుద్ధీకరణ, కానీ ఆత్మీయ శుద్ధీకరణలో వాళ్ళు లేదు. ఆమెన్. వాళ్ళల్లో ఆచార సంబంధమైన శుద్ధీకరణ మాత్రం ఉంది. ఎవరైనా వచ్చిపోయారనుకో ఇల్లు కడుక్కోవటం, ఎవరైనా వచ్చిపోయారు మంచాలు కడుక్కోవటం, ఎవరైనా వచ్చిపోయారనుకో ఏదైనా జరిగిందనుకో అది కడుక్కోవటం, ఇది కడుక్కోవటం. కడుక్కోండి. దాంతోపాటు కడుక్కోవాల్సింది ఏంది? నీ హృదయం శుద్ధి చేసుకోకుండా నీ వాటితో పాటు హృదయాన్ని కూడా ముఖ్యంగా శుద్ధి చేసుకోవాలి. ఆమె చెప్పండి. ఆత్మీయ శుద్ధీకరణ చాలా అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ విషయాల్లో శుద్ధీకరణ చాలా అవసరం. శరీర సంబంధమైన శుద్ధీకరణ, ఈ లోక సంబంధమైన అండి ఆచారం, శరీర సంబంధమైన ఆచార శుద్ధీకరణలన్నీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆమెన్. ఈ లోక సంబంధమైన ఆచార శుద్ధీకరణలో, శరీర సంబంధమైన శుద్ధీకరణలో, ఆచార సంబంధమైన పద్ధతిలో, ఆచార సంబంధమైన ఏమండి సంప్రదాయాలు అన్నీ ఏం చేయాలి? మానేయాలి. ఆమెన్. ఆచార సంబంధమైన సాంప్రదాయాలు మానేయాలి. ఆచార సంబంధమైన ఏమండి ఆచార సంబంధమైన శారీరక సంబంధమైన ఈ లోక సంబంధమైన పద్ధతులు, మర్యాదలు విడిచిపెట్టాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఆ సమయమున
యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. పెద్దలు నియమించారే, పితరులు నియమించారే, ఆ ఆచారం ఎందుకు పాటించట్లేదు అని అడుగుతున్నారు ఇక్కడ. అందుకైన నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు అని వాళ్ళు ఏకాడికి వాళ్ళ మనసంతా దేని మీద చెప్పండి? ఆ యూదులది, ఆ పరిసయ్యులది, ఏమండి ఆ శాస్త్రులది, వాళ్ళ మనసంతా దేని మీద అండి? ఈ లోక సంబంధమైన ఆచారాల మీద, ఈ లోక సంబంధమైన పద్ధతుల మీద, ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆచార సంబంధమైన సాంప్రదాయాల మీద మనసు పెట్టి చేస్తూ ఉంటున్నారు చాలామంది. వారు అలాంటి వాళ్ళు అనమాట. చేతులు కడుక్కోలేదే, చేతులు కడుక్కొని నీళ్ళు తాగుతున్నారు, చేతులు కడుక్కొని భోజనం చేస్తున్నారు. ఆ టైంలో నీళ్ళు లేవేమో, అందుబాటులో చేయలేదేమో. ఆమెన్. దాన్నే పట్టుకొని భూతత్వంలో పెట్టి చూస్తే కొంతమంది పిచ్చి అండి, ఒకలాంటి పిచ్చి ఉంటుంది. చదవండి 3వ వచనం. అందుకైన మీరును మీ పారంపర్యచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచుమనియో తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియో దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరార్థకం చేయుచున్నారు. వేషధారులారా, చూడండి, ఆచార సంబంధంగా అలాంటివి పాటిస్తేనటండి మనం ఏం చేస్తున్నామంట? దేవునిని ఏం చేస్తున్నాం? మనం దేవుని ఆజ్ఞను మనం తృణీకరిస్తున్నట్టు, నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు త్రోసేస్తున్నట్లు లెక్క. యేసయ్య వాక్యాన్ని నువ్వు త్రోసేస్తున్నావు అని అర్థం. ఈ లోక సంబంధమైన ఆచార సంబంధమైన పద్ధతులను నువ్వు పాటిస్తే అంటూ ఆ సందర్భాన్ని మాట్లాడుతూ మళ్ళీ కిందకు వచ్చేసరికి అన్నాడు 6వ వచనం. మీరు మీ పారంపర్యచర్యము నిమిత్తమై దేవుని వాక్యమును నిరార్థకం చేయుచున్నారు. మీ పారంపర్యాచారము, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, మీరు వేషధారులు, ఆచార సంబంధమైన కార్యాలు చేస్తూ ఉంటున్నారు. ఎలా ఉన్నారు తెలుసా? యేసయ్య స్తోత్రం స్తోత్రం అని పెదాలతో స్తుతిస్తున్నారు, కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది అన్నాడు ఆయన. ఆమేన్. ఏదో చర్చికి రావాలి కదా, ఆదివారం కదా, శుద్ధీకరణ కూటం కదా, ఉపవాస ప్రార్థన కదా అని చెప్పేసి అని ఏదో రావాలని రాజగిన విధంగా వచ్చి పోవటం కాదు. అదేందంటారు? ఆచారం అంటారు. చెప్పండి. ఏదో రావాలి, వచ్చాము, ఏదో విన్నాము అన్నట్టుగా ఉంటే అది ఆచార శరీర సంబంధమైన చెప్పండి విధానమే. కానీ సరి చేసుకొని దేవుని వాక్యాన్ని గైకొని వాక్య ప్రకారం నడుచుచు ఆత్మీయ యొక్క శుద్ధీకరణ నీలో జరగట్లేదని అర్థం. ఆమేన్. ఆత్మీయ శుద్ధీకరణ నీలో ఉండలేదని అర్థం. అవునండి. హృదయం మార్చుకోవట్లేదు, నీలో రూపాంతరం రావట్లేదు, నువ్వు మార్పు నొందట్లేదని అర్థం. ఆమేన్. ఏదో పోవాలి కదా, రావాలి కదా. చూడండి, అందుకని ఒక వాక్యం మీకు చూపిస్తాను. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనం. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని
వాటిని అనుసరించి ప్రవర్తింప. చూడండి, నా జనులు రాదగిన విధంగా వారు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని, నోటితో ఎంతో ప్రేమ నగపరుస్తున్నారు కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. వాళ్ళ హృదయం మాత్రం లాభాన్ని ఆపేక్షిందంట, లాభం ఆపేక్షిస్తుందంట హృదయం. ఆమెన్. పెదాలతో మాత్రం ఏదో రావాలి కదా చర్చి కానీ వస్తున్నారట, ఏదో స్తుతించాలి కదా అని స్తోత్రం స్తోత్రం అంటున్నారంట, కానీ హృదయం మాత్రం హృదయంతో దేవుని స్తుతించట్లే. దేంతో చెప్పాలి? దాన్ని పోయే దెయ్యాలు లోపల కూడా వస్తాయి అలా స్తుతిస్తే. ఆమెన్. అర్థమవుతుందండి? పెదాలతో మనం స్తుతిస్తే, నువ్వు ఇంట్లో స్తుతించావు అనుకోండి, ఇంట్లో పెదాలతో పాడుతూ దేవుని స్తుతిస్తే, షోగా పాడితే, స్టైల్గా పాడితే దాన్ని పోయే దెయ్యాలు కూడా నీ ఇంట్లోకి వస్తాయి, నీ ఒంట్లో కూడా వస్తాయి. ఉన్న దెయ్యం పోవాలంటే ఆత్మీయంగా పాడాలి పాట. ఆమె చెప్పండి. అనుభవిస్తూ పాడాలి పాట. ఏదో పాడుతున్నాం కదా అని చెప్పేసి అని పై పెదాలతో పాడే పాటలు దేవుడికి నచ్చవు, దేవుడికి ఇష్టం లేదు. ఆమెన్. హృదయాంతరంగాల్లోంచి మనం దేవుణ్ణి పాడి స్తుతించి దేవుణ్ణి ఆరాధించాలి. ఆమెన్. ఎక్కడి నుంచి అండి? కడుపులో నుండి రావాలి. ఆమె చెప్పండి. ఎక్కడి నుంచి? పెదాల నుండి కాదు. ఎక్కడి నుంచి చెప్పాలి మీరు? హృదయపు అంతరంగంలో నుండి అనుభవిస్తూ పాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు పాట పాడితే, అనుభవిస్తూ పాడితే అది ప్రజలను తాకెత్తి ఆత్మకార్యాలు జరుగుతాయి. ఏమండి? స్టైల్గా గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని చెప్పి అంటారు. స్టైల్గా ఇలా ఏమండి కదులుతా పాడి ఏమండి లేనిపోయినటువంటి దయ్యాన్ని నువ్వు ఆహ్వానించడమే. యేసయ్య రాడు అక్కడికి. ఆమె చెప్పండి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? మరలా మత్తయి సువార్తలోకి రండి. అందుకని అంటాడు, అక్కడ కూడా అన్నాడు, పెదాలతో వారు 7వ వచనం వేషధారులారా అంటూ మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారి హృదయం నాకు దూరంగా ఉంది. తర్వాత మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు. చూడండి, మనుషులు నియమించిన పద్ధతులు చెప్పండి దైవోపదేశాలుగా పాటిస్తున్నారట. ఎవరు నియమించిని? మనుషులు నియమించిన పద్ధతులు దైవోపదేశాలుగా పాటిస్తున్నారట. ఈ రోజుల్లో కొంతమంది ఉంటూ ఉంటారండి, మనుషులు నియమించిన పద్ధతులు దైవోపదేశాలుగా పాటిస్తారు. నీ ఇల్లు అలా ఉంది అందుకనే నీకు కలిసి రావట్లా. ఆమె నీ ఇల్లు దిక్కు మార్చాలి, ఆ కిటికీ తీసి అడుగు పెట్టాలి, ఈ గోడ పడేయాలి అంటాడు ఎవరైనా అనా? ఆ సిద్ధాంతి అంటాడు. ఆ సిద్ధాంతుల్ని ఏమండి వాళ్ళని నమ్ముతారు మనుషులు. ఏమండి దేవుని మాటలు పక్కన పెడుతున్నారు. ఏం చేస్తానంట? అందుకని అన్నాడు కదా, ఏంటంటది అయ్యా, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా పాటిస్తున్నారు. దేవుడు మాట ఏంటే నువ్వు ఎక్కడున్నా దీవించబడతావు అన్నాడు ఆయన. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్నా దీవించబడతావు. ఏదన్నా మిస్టేక్ అయ్యి ఇల్లు కట్టుకున్నావా, పెట్టుకోకుండా చోట పెట్టుకున్నావా, సరే తీసి పెట్టుకో. ఒకవేళ బాగా ఖర్చు అయిందా అవి తీసేయకు, ప్రార్థన పెట్టుకో, ఆ కీడు ఏదైనా ఉంటే తొలగిపోవాలని. ఆమె చెప్పండి. అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి అని ఉన్న ఇల్లు మొత్తం కూల్ చేసుకుని లేనిపోయినాయి తెప్పలు మళ్ళీ అప్పులు. అంతే కదండి, ఇబ్బంది పడాలి. ఎందుకు అవసరం అంటారా అవన్నీ? మనుషులు
మనుషులు చెప్పిన మాటలు ఆ సిద్ధాంతాలు అయ్యే దైవోపదేశాలుగా పాటించేస్తూ చాలామంది ఎంతో నష్టాన్ని అనుభవిస్తున్నారండి ఈ లోకంలో. ఆ ఆచారాలు ఆయన అంటాడు, ఈరోజు మంచిది కాదు, పెళ్ళిళ్ళు 3 నెలలు దాకా లేవు అని అన్నాడు. ఆమె చెప్పండి అంటారు వాళ్ళు. అవునండి, ఏంటంట 3 నెలల వరకు పెళ్ళిళ్ళు చేయడానికి అవకాశం లేదంటాడు. ఎవరు? అయ్యగారంట. మనకి ఆ రోజు మంచిది ఈ రోజు మంచిది లేదు. ఈ నెలలోనే 3 పెళ్ళిళ్ళు చేశాను నేను. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ నెలలోనే 3 పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళకి పెళ్లి చేసుకునే రోజులు లేవట. వాళ్ళకి పెళ్లి చేసుకునే రోజులు లేవట 3 నెలలు దాకా. కనుక మనకి చెప్పండి, ప్రతిరోజు మంచిదే. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ప్రతిరోజు మంచిదే. ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, అది శుభదినం, ఇది శుభదినం కాదు, అది శని. ఏమండి, అలా ఏమి లేదు. ప్రతి దినం యేసయ్య సృష్టించి మంచిది 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 అన్నాడు. అవునా? అవునండి. సోమవారం మంచిది కాదు, మంగళవారం మంచిది, మంగళవారం మంచిది కాదు, బుధవారం మంచిది అలా అన్నాడా? ప్రతి దినం ఆయన మంచిది. గుడ్ 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 అన్ని ప్రతిరోజు. హల్లెలూయా. ప్రతి దినం మంచిదేనండి. ఈ దినాలు, ఆచారాలు, ఈ పద్ధతులన్నీ పాటిస్తున్నారండి. ఈ లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, ఈ శరీర సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, ఇలాంటి అనుభవాలు నడుస్తున్నారు చాలామంది. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగా చూస్తున్నారు. ఆఖరికి ఏమండి, వివాహాలు చేసుకోవడానికి డేట్లు కూడా వెళ్ళి అడుగుతూ ఉంటారు చాలామంది. అలా ఏందంటారు, చాలా భయంకరంగా ఉంటున్నారు చాలామంది. వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదని అర్థం. ఆమె చెప్పండి. వాళ్ళు చెత్త రకాలు. వాళ్ళు క్రైస్తవులై ఉండి అలాగ పంచాంగాలు అడిగేవాళ్ళు, రోజులు ఆ రోజు మంచిది ఈ రోజు మంచిది అనేవాళ్ళు తుక్కు రకం, చెత్త రకం, పొట్టు లాంటి వాళ్ళు. నిజమైన గింజల వారు చెప్పండి కాదు. దేవునికి ఇష్టమైన వారు కాదు. ఆమేన్. మీరు అలాంటి వాళ్ళు కాదు కదా. స్తోత్ర. మీరు గింజలుగా ఉండండి. హల్లెలూయా. పొట్టులాగా, చెత్తలాగా, గాలికి ఎగిరిపోయేవారిలాగా మనం ఉండొద్దు. ఆమేన్. దేవుళ్ళో రాయిలాగా మనం ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ లోక సంబంధమైన ఆచార పద్ధతులకు చోటు, ఈ లోక సంబంధమైన సాంప్రదాయాలకు చోటు ఇవ్వకూడదు. ఎప్పుడు స్నానాలు చేయనట్టు మళ్ళీ పెళ్ళికి మళ్ళీ మంగళ స్నానాలు అన్నట. రకరకాల స్నానాలు చేయిస్తారండి. అవసరం అంటారా? దేవుని బిడ్డలు ఏవేవో ఆచార సంబంధమైనవన్నీ చేస్తూ ఉంటారు. అవి బైబిల్ ప్రకారము సరికాదు. ఆమేన్. అలాంటి వాడికి మళ్ళీ పాస్టర్ గారు మీరు రావాలండి. ఎవరు పాస్టర్ గారు? అలాంటి దానికి వచ్చి పసుపు రాయాలా? మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా అలాంటి వాడికి మమ్మల్ని పిలవ అవసరంలే. ఆమె వచ్చి పెళ్లి చేస్తాం, మంచిగా కార్యక్రమాలన్నీ జరిగిస్తాం. ఆమె హల్లెలూయా. ఏమండి, అవి మామూలు మీరు చేసేసుకోండి. ప్రత్యేకంగా మమ్మల్ని పిలవ అవసరంలే. అలాంటి వచ్చి మేము ప్రార్థన చేయవసరంలే. హల్లెలూయా. చేసుకుంటే చేసుకోండి. ఆచార సంబంధంగా దేవుడు చేయొద్దంటున్నారు. అవి చేయటం మానేస్తే మంచిది, ఆశీర్వాదం మనకి. ఆమేన్. లోబడి, వాక్యానికి లోబడి అలా చేస్తే ఆశీర్వాదం. లేదండి, మానవులు నియమించిన సాంప్రదాయం ప్రకారం, మానవులు నియమించిన పద్ధతుల ప్రకారం మేము చేసుకుంటామంటే మనకు ఆశీర్వాదం అనేది చెప్పాలి. దేవుడు మనకి ఇచ్చే కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతాం, అంతే, ఏం లేదు. అంటే దేవుని వాక్యాన్ని నువ్వేం చేస్తున్నప్పుడు త్రోసి వేస్తున్నావు అని అర్థం. ఆమె గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి,
యోహాను సువార్త 13 అధ్యాయం 4 వచనంలో పేతురండి యేసు ప్రభువారు అందరి పాదాలు కడుగుతూ ఉన్నాడు, అందరి పాదాలు కడుగుతూ ఉన్నాడు. భోజన పంక్తిలో నుండి లేచి ఉమ్, తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఆ, ఒక ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. ఉమ్, అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి ఉమ్. శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తూడ్చుటకును మొదలుపెట్టెను. ఉమ్. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట నీవు తెలుసుకొందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. చూసారా, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు పంపులు లేవు అని చెప్పగానే కంటిన్యూ చేయి. సీమోను పేతురు, ఆ. ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా పాదములు మాత్రమే కాదు, నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. అంటే నాతో నీకు పాలు పంపులు లేవు అని చెప్పగానే పేతురు అప్పుడు దాకా వద్దు, నువ్వు కడగటం ఏంటయ్యా మా పాదాలు, అయ్యా మీరు మా పాదాలు కడగటం ఏంటి, అయితే నాతో నీకు పాలు పంపులు లేవని యేసుప్రభువారు ఆ మాట చెప్పగానే పేతురు అంటాడు, అయ్యా అలాగనవద్దు, నన్ను నిలువెల్లా కడగండి అన్నాడు. హల్లెలూయా. దీన్ని బట్టి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవునితో ఒక పరిపూర్ణమైన శుద్ధీకరణ మనలో కలిగినప్పుడు దేవునితో మనం పాలువారంగాను, దేవునితో మనం రూపాంతరం చెందినటువంటి వారంగాను, దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా గైకొన్న వారంగా మనం మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సందర్భాన్ని చాలామంది ఆచార రీతిలో చాలామంది కాళ్ళు కడుక్కోవటం అనే శుద్ధీకరణ అనేటువంటి జరిగిస్తూ ఉంటారు. ఆచారంలాగా జరిగించకూడదు, అది కూడా ఆత్మీయంగా జరగాలి. ఆమెన్ చెప్పండి. ఏదో కడుగుతున్నాం కదా అని చెప్పేసి అని కడుక్కోండి, తప్పు కాదు. ప్రతి సంవత్సరం ఒకసారి కాలు కడుక్కునే పరిచర్య జరుగుతూ ఉంటుంది. ఏమండి, ప్రతి సంవత్సరం కూడా కొన్ని సంఘంలో ఏర్పాటు చేస్తుంటారు కాలు కడుక్కునే పరిచర్య. అయితే కడుక్కోండి. ఎలాగా కడగాలి చెప్పండి? ఏదో మనసులో పెట్టుకొని కడగటం కాదు. ఆమేన్. ఆచార సంబంధంగా ఏదో నియమించారు కదా, అలా కడగాలి కదా, ఒకరి పాదాలు కడుక్కోవాలి కదా అని కాదు. సమాధానంతో సరైన జీవితంతో కడుక్కోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆచారంగా కడగకూడదండి. ఏదో అలవాటుగా ఏదో కడుక్కోవడం కాదు. తగ్గింపుతో, సమాధానకరమైన అనుభవాలతో ఒక లోతైన శుద్ధీకరణ కార్యం నీలో జరుగుతూ, మార్పు జరుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీన్ని తీసుకొని చాలామంది ఆ విధంగా జరిగిస్తున్నారు. యేసు ప్రభు పాదాలు కడిగారు కదా, తగ్గింపు జీవితానికి పాదాలు కడుగుట సూచనగా ఉంది. నిలువెల్లా నన్ను కడగండి అయ్యా, నిలువెల్లా మనం శుద్ధీకరించబడే అనుభవం. ఆమె చెప్పండి. తల నుంచి పాదం వరకు నన్ను కడగండి ప్రభువా. నిలువెల్లా మనం కడగబడాలి, అంతరంగం కడగబడాలి. పైన కాదు, నన్ను లోపట కడగండి అయ్యా, పైన కడగండి. ఆమేన్. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే చాలామంది భక్తి చేస్తారు. ఎలాంటి భక్తి చేస్తారు? 40 రోజులు భక్తి చేస్తారు. 40 రోజులు భక్తి చేసేసి ఆ తర్వాత 41వ రోజు మాత్రం మళ్ళీ విచిత్రమైన భక్తి చేస్తారు. ఆమేన్. 40 రోజులు మాత్రమే ఎంత కరెక్ట్గా ఉంటారో. ఈ మధ్య చాలామంది క్రైస్తవులు కూడా మాలలో కొంతమంది వేసుకుంటున్నారు. ఏం మాల అది అయ్యా? క్రైస్తవులు వేసుకున్నారు కొంతమంది. ఆర్సీఎంలో అది మాల ఉందండి అమ్మా. జపమాల అది వేరు, అది వేరు. మామూలుగా ఇప్పుడు
అయ్యప్ప మాలని ఇలా రకరకాల మాలలు వేసుకుంటున్నారు కదా, అలాగా ఆర్సీఎంలో వాళ్ళు మరియమ్మ మాలను ఏదో ఒకటి వేస్తున్నారు, అది కూడా వస్త్రమే. ఆ? చూడండి, మళ్ళీ 40 రోజులు, ఆ 40 రోజులు చాలా నిష్టగా ఉంటారు, తినకూడనివి తినకుండాను, ఏమండి, చాలా భక్తిగా, చాలా కరెక్ట్గా. ఎన్ని రోజులు? 40 రోజులు. 41వ రోజు ఉండదు, ఇంకా 41వ రోజు ఉండదు. మళ్ళీ మొదట రువ్వాలి, మళ్ళీ తాగటం, మళ్ళీ తినటం. ఏంటండి 41వ రోజు కూడా నువ్వు అలా ఉండాలి. ఆమెన్ చెప్పండి. కంటిన్యూ చేయాలి. ఆమెన్. ఏదో ఆచారంగా, పద్ధతి ఆచారంగా మనం ఉండకూడదు. కొంతమంది ఉపవాసాలు ఉంటారండి, ఏదో ఆచారంగా ఉపవాసాలు ఉంటారు. ఉండాలి కదా అన్నట్లుగా ఉపవాసం ఆచారంగా ఉండడం కాదు, మార్పు రావాలి ఉపవాసం ఉంటే. ఆమెన్. మార్పు లేని ఉపవాసాలు ఎందుకండి? 40 రోజులను ఉపవాసం చేసుకొని ఇంకా ఎప్పుడు చేయకుండా ఉండమని కాదు అర్థం. అప్పుడప్పుడు వారంలో ఒక్కసారన్నా, ఒక్క పూటన్నా కనీసం ఉపవాసం ఉండి దేవునితో గడుపుతూ ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుటుంబంలో ఒక అలవాటుగా మారిపోవాలి. వారంలో కనీసం ఒక రోజన్నా లేకపోతే ఒక పూటన్నా ఉపవాసం ఉండి దేవునితో ప్రార్థన చేసుకొని ఆయనతో గడపాలి. వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటా, సంఘం కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఆచారంగా ఉపవాసాలు ఉండొద్దు, ఒక క్రమమైన రీతిలో ఉండాలి. మార్పు లేకుండా ఉపవాసాలు నాకెందుకు అంటాడు యేసయ్య. అంతే గుద్దులాడుకుంటూ తన్నులాడుకుంటూ ఉపవాసాలు ఉంటారా మీరు? మీ ఉపవాసం నాకు ఇష్టం లేదు, నీ భక్తి నాకు ఇష్టం లేదంటాడు. అదేంటండి, ఎంత 58వ కీర్తన అక్కడ రాయబడి చూడండి, యెషయా గ్రంథం 58 5వ వచనం. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? 3వ వచనం, 58:3. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? చూడండి, ఇలా చేస్తూ ఉపవాసం ఉంటే నాకు అనుకూలమా? అలా చేస్తూ ఇలా చేస్తూ భక్తి చేస్తే నాకు అనుకూలమా? నీ భక్తి దేనికి పనికిరాదు, దేవునికి నచ్చని భక్తి. అర్థమవుతుందా అండి? కుటుంబంలో గొడవలాడుకుంటూ అసమాధానాలతో ఉపవాసం ఉంటే దేవుడు అంటాడు, ఉపవాస ప్రార్థన చేస్తే ముందు సరి చేసుకొని పరిశుద్ధపరచుకొని అప్పుడు ఉపవాసం చెయ్యి, ప్రార్థన చెయ్యి, నేను ఆ ప్రార్థన వింటాను అంటాడు. హల్లెలూయా. కుటుంబంతో, నీ భార్యతో, నీ భర్తతో, నీ అమ్మతో, మీ నాన్నతో, నీ పిల్లలతో అసమాధానంతో ఉంటూ, ఇటు చూడండి నా వైపు, అయ్యా మీ అమ్మ మీరందరూ చూడాలి, ఇది అందరికీ చెబుతున్న మాట. అర్థమవుతుందా? ఇది ఎవరికో వాళ్ళకలే ఏలకలే అనుకోవడం కాదు, అందరూ చెబుతున్నారు ఈ మాట. మీరు ఎప్పుడైనా సరే ఉపవాసాలు ఉండినప్పుడు సరి చేసుకొని పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉండాలి. ఆమేన్. ఆ ఉపవాసం దేవుడు విని మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆచారంగా ఏదో ఉండాలి కదా అని చెప్పేసి అని ఉండటం కాదు. కొంతమంది ఉంటారని ఫుల్గా గ్లాసుడు పాలు తాగి 3 అరటిపండ్లు, ఆ తర్వాత ఫుల్ జ్యూస్ ఒకటి, మధ్యాహ్నం నిండుగా ఒకటి కాదు ఒక బాటిల్ జ్యూసు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఫుల్గా.
అలాగా 366 రోజులు కూడా ఉండొచ్చు. ఆమె అలాంటి ఉపవాసాలు 366 రోజులు ఉండొచ్చు. తాగండి, కొంచెం పాలు తాగి దేహం సహకరించకపోతే కొంచెం తాగి ఉండండి. కానీ అన్నంలాగా మొత్తం చేసేస్తే ఇంకా అది ఉపవాసం ఎలా అయింది? కొంచెం ఆహారం తగ్గించుకొని అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే అలాంటివి తీసుకొని ఉండండి, తప్పేం కాదు. దేవుడు లక్ష్య పెడతాడు. ఆమె అంత ఆరోగ్యం మంచిగా ఉండి మనం ఉపవాసం ఉండటం కష్టంగా మనం అలా చేయకూడదండి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. నువ్వు ఉపవాసం ఉంటే ఒక బిడ్డ దేవుని సన్నిధిలో ఆహారం తినకుండా ఉంటే ఏ విధంగా కనికరపడతారో తల్లిదండ్రులు, ఏమండి? అలానే యేసయ్య కూడా మన ఉపవాసంతో ఉంటే మన దేవుడు కూడా చూసి అలా ఊరుకునే దేవుడు కాదు, కనికరపడతాడు ఆయన. హల్లెలూయా. ఎందుకోసం ఉంది ఈ బిడ్డ ఉపవాసం అన్నది ఆయన చూస్తాడు. హల్లెలూయా. దాన్ని బట్టి నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇప్పుడు ఆచార ఉపవాసాలు మానేయండి. ఆమేన్. వచ్చారా ఈరోజు ప్రేయర్కి? వచ్చారా ఉదయం? పని 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 ఖాళీగా ఉంటే దేవుని సన్నిధికి మానకూడదండి. ఆ పనులు పక్కన పెట్టేసి తర్వాత అయినా చేసుకోవాలి. స్త్రీలు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, మీరు ఎందుకు ఇంటి దగ్గర ఉంటారు? దేవుని సన్నిధిలోకి వచ్చేసి ఉపవాస ప్రార్థనని దేవునితో గడపొద్దా? ఖాళీగా ఉంటే ఏమొచ్చిందండి? దేవునితో గడిపితే ఆశీర్వాదం. శుక్రవారం దేవుని సన్నిధిలో ఏమండి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏమండి ఆచార సంబంధమైనటువంటి విధానాలు చాలామంది పాటిస్తుంటారు. అందుకనే ఆచార సంబంధమైనది మనం పాటిస్తారనండి. ఇటు బైబిల్లో ఒక మాట రాయబడింది, బుక్కావాని తైనంలో చచ్చి నేగబడినట్టే. ఆమె చెప్పండి. కొంచెం ఆచార సంబంధమైనటువంటి కార్యం నీలో ప్రవేశిస్తే ఏమండి అది ఎలాంటిది చెప్పండి? కొంచెం కొంచెం తైలంలో కొంచెం అశుద్ధమైనది ప్రవేశిస్తే మొత్తం ఏమైందండి? అదంతా పాడైపోద్ది. ప్రసంగి గ్రంథంలో 10:1 చదవండి. ప్రసంగి 10:1. ప్రసంగి గ్రంథం 10:1. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. అదంతా చెడు వాసన కొట్టిద్దట. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచితే జ్ఞానమును ఘనతను తేలగొట్టేసిద్దట. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును. బుద్ధిహీన అదే మరి నేను చెప్పేది. కొంచెం ఆచారం పాటిస్తే అదేం చేస్తా చెప్పండి? దేవుని వాక్యాన్ని నువ్వు నిరర్థకం చేసినట్లుగా దేవుణ్ణి నువ్వు త్రోసివేస్తున్నావు అని అర్థం. కొంచెం ఆచారానికి, కొంచెం మానవుల పద్ధతులకు, మానవుల మర్యాదలకు, సాంప్రదాయాలకు నువ్వు ప్రాధాన్యత ఇస్తే నీలో అదంతా ప్రభు చూసి దుఃఖపడతాడు. అదంతా చూసి ప్రభు ఏడుస్తాడు. ఏంది ఇలా ఉన్నారు నా బిడ్డలని? ఏమండి చాలామంది కానుకేస్తారండి. కానుక మైకుల్లో గొట్టాల్లో పెట్టి వాళ్ళ పేర్లు చదవాలి. కానుక ఎంత ఇచ్చింది? పలానా శాంతమ్మ ఇచ్చింది, పలానా శాంతమ్మ చచ్చిగా 5,000 కానుక ఇచ్చింది, 20,000 కానుక ఇచ్చింది అని మైకులో చదవాలి. అప్పుడు వాళ్ళకి ఏం కలిగిద్ది అనమాట చెప్పండి? సంతోషం. నా పేరు చదివారు, సంతోషం, తృప్తి కలిగిద్ది పాపం. అప్పుడు వాళ్ళకి ప్రభు అన్నాడు, ఆ ప్రతిఫలం భూమి మీద వాళ్ళు పొందుకుని పరలోక రాజ్యంలో ఒకరు వాళ్ళకు ఇంకా ప్రతిఫలమే ఉండదని అన్నాడు. ఆమె చెప్పండి అలా చేస్తే. ఆమెన్. అలా చేస్తే అది ఆచార సంబంధమైనటువంటి పద్ధతే. అది వేషధారణ జీవితమే. కనబడాలి, నేను అనేకులకి కనబడాలి అనుకునేది ఆచార సంబంధమైన కనబడాలి అనేటువంటి మానవుల పద్ధతులై. నీ బుద్ధి కనబడుతుంది అక్కడ. ఏం కనబడుతుంది అక్కడ? నీ బుద్ధి. నేను కనబడాలి, అందరికీ జనాలకు కనబడాలి, దేవుడు కనబడాలి. ఆమె చెప్పండి.
నువ్వు ఎంత ఇచ్చావో కానుక దేవుడికి తెలుసు, సేవకుడికి తెలుసు. ఆమేన్. నువ్వు కానుక ఇచ్చింది సేవకుడికి తెలుసు, నీ కోసం ప్రార్థన చేస్తారు నిత్యం. మైకులో చెప్పాలని ఆశపడవద్దండి. హల్లెలూయా. దేవుడు ఆ ప్రతిఫలం భూమి మీద పొందేసుకుంటామట, పరలోక రాజ్యంలో ఆ ప్రతిఫలం ఉండదంటండి. గమనించండి ప్రియులారా, అట్టివారు వేషధారణ సంబంధమైన, ఆచార సంబంధమైన, ఈ లోక సంబంధమైన మానవుల పద్ధతుల సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు లెక్క, దేవుని వాక్యాన్ని త్రోసిస్తున్నట్టు లెక్క. అలాంటి వాళ్ళు యేసు నామములో శుద్ధీకరించబడుదురు గాక. ఒక ఆత్మీయ శుద్ధీకరణ దేవుడు లోపట జరిగించునుగాక, లోన బయట ప్రభు శుద్ధీకరణ ప్రభు జరిగించునుగాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆదికాండం 11వ అధ్యాయంలో అండి, ఆదికాండము 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. వాళ్ళంట పెద్ద గోపురాన్ని కడుతున్నారండి. ఆకాశం అంటే పెద్ద గోపురం కడుతున్నారు, మనకు తెలుసు. 11వ అధ్యాయం 3వ వచనం, చేసి వారు మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. 3వ వచనం నుంచి చదవండి. 11:3 కదా, అదే ఉంది, చదవండి. మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా, చూడండి, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను. ఇటు చూడండి, చాలండి, చాలు. రాళ్ళేంటి, ఇటుకలేంటి? రాళ్ళు అంటే దేవుడి సృష్టి, ఇటుకలంటే మానవుల సృష్టి. సార్నో అర్థమైందా? రాళ్ళు దేవుడు సృష్టించినవి, ఇటుకలు మనుషులు బురదను తొక్కి దాన్ని అగ్గిలో కాల్చి దాన్ని రాయిగా ముద్ర వేసి దాన్ని తయారు చేసినప్పుడు మనుషులు తయారు చేసిన ఇటుకలు. రాళ్ళేమో దేవుడు. సొలొమోను మందిరం కడితే ఎలా కట్టాడట? రాళ్ళతో కట్టాడట, కానీ ఇటుకలతో కట్టలా. ఆమె చెప్పండి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మీయంగా మనం తీసుకుందాం. దాని అర్థం ఏంటంటే మనం ఆత్మీయంగా మనం తీసుకుని రాళ్ళతో వాళ్ళు అదంటే అది కట్టారు, కానీ ఏమైపోయింది? పని ఆగిపోయిందా లేదా? గోపురం పని ఆగిపోయిందండి. నువ్వు అలానే ఆత్మీయ జీవితంలో ఎదగలేవు. రాళ్ళకు ప్రతిగా అంటే రాళ్ళంటే దేవుడు. చెప్పండి, రాళ్ళంటే దేవుని ఉద్దేశాలు, దైవోపదేశాలను పక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, ఇటుకలంటే మానవుల పద్ధతులు. మానవుల పద్ధతులతో నువ్వు పని ప్రారంభిస్తే, ఆ ప్రకారంగా ఆ విధానాల్లో నడిస్తే నువ్వు ఎదగలేవు. నీ పని ఆగిపోతుంది, నువ్వు కూలిపోతావు, నువ్వు దేనికి పనికి రాకుండా అయిపోతావు అని ఆ అర్థం. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి మానవుల పద్ధతులు, లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం నువ్వు నడిస్తే నీవు కూడా, నీ పని కూడా, నీ జీవితం కూడా అంతే ఆగిపోద్ది. గోపురం ఇంకా ఆగిపోయిందంట, పని జరగలే. ఇంకా ఒకరికొకరికి మాటలు ఇంకా లేవు. దేవుడు వాళ్ళ భాషను ఏం చేశాడండి? పేరు సంపాదించుకొని, ఆకాశమును అంటే గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాం, మనం పేరు సంపాదించుకుందాం అనుకున్నా. దేవుడికి పేరు కాదట. ఎవరికట? వాళ్ళకు పేరట. దేవుడు ఊరుకుంటాడా? ఎరా నేనేమైపోతానరా, నాకు పేరు రావద్దా? మీకు పేరు, మీకు మహిమనా, మీకు ఘనతనా? నాకు ఘనత రావద్దా? నన్ను ఘనపరచరా మీరని దేవుడు ఏం చేశాడండి? వాళ్ళ భాషలో తారుమారు చేస్తే, ఇదివరకు ఒకటే భాష, ఇప్పుడు ఏమైనాయి? ఆ రోజు నుంచే భాషలన్నీ మారిపోయినాయి. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయి ప్రపంచంలో? రకరకాల భాషలు. ఆమెన్. తెలుగు, ఇంగ్లీషు, మలయాళం, కన్నడ, ఉర్దూ, ఇవన్నీ రకరకాల భాషలు వచ్చినాయి కదండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? చెప్పరండి. ఇగో ఇక్కడి నుంచే, ఈ బాబేలు గోపురం దగ్గర నుంచే దేవుడు భాషలన్నీ తారుమారు చేసి భాషలు ఇచ్చాడనమాట. అప్పుడు వరకు భూమి అంతటా ఒకే భాష. అప్పుడు వరకు ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో మానవుల పద్ధతుల ప్రకారము, మానవుల సాంప్రదాయాలు, ఆచారం, పితరుల ఆచారాల ప్రకారము, యూదుల ఆచారాల ప్రకారము మనం కూడా అలా చేయటం ప్రారంభించామనుకోండి, దేవుని వాక్యాన్ని వాళ్ళు త్రోసిపుచ్చారు, దేవుని వాక్యాన్ని త్రోసిపుచ్చారు.
అలాంటి వారి లెక్కల్లో నువ్వు కూడా వెళ్ళిపోతావు అన్నమాట. అలాంటి వారుగా మనం ఉండక ఒక లోతైన ఆచార శుద్ధీకరణ కాక ఆత్మీయ శుద్ధీకరణ మనలో జరుగును గాక, జరిగి మనం రూపాంతరం చెందుదాం గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది బాప్తీసం తీసుకుంటారండి. దేనికోసం తీసుకుంటారండి? పెళ్లి కోసం అండి. పెళ్లి కోసం బాప్తీసం అంట. ఇంకా దేనికోసం అండి? ఉద్యోగాలు వచ్చేస్తాయని బాప్తీసం, ఉద్యోగాల కోసం బాప్తీసం. ఇంకా దేనికోసం బాప్తీసాలండి? అమెరికా వాళ్ళు డబ్బులు ఇస్తారని బాప్తీసం. వాళ్ళు వచ్చారంట, బాప్తీసం తీసుకుని నీకు డబ్బులు ఇస్తాంరా అన్నారంట. అందుకని డబ్బుల కోసం బాప్తీసం అండి. కొంతమంది తీసుకుంటారండి దేనికోసం? పిల్లలు ఇస్తాడని దేవుడు. చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరంట వాళ్ళకి. పిల్లల్ని దేవుడు ఇస్తాడని ఏం చేశారంట? బాప్తీసం తీసుకు. ఏందండి ఇదే? దీనికోసం బాప్తీసం? చెప్పండి, ఎలా తీసుకోవాలి? ఏదో అందరు తీసుకున్నారు అని ఆచారంగా తీసుకోమనా? మార్పు లేని బాప్తీసాలు కాదు అవి. ఆమె చెప్పండి. హృదయంలో మార్పు కలిగి, అంతరంగంలో మార్పు కలిగి నువ్వు బాప్తీసం పొందాలి. హల్లెలూయా. ఆయన్ని విడిచిపెట్టేయాలి, పాతవన్నీ విడిచిపెట్టేయాలి. నువ్వు కొత్తగా దేవుళ్ళో మరలా పుడుతున్నట్టు లెక్క. దేవునికి స్తోత్రం. పాత జీవితం అంతా పూర్తిగా విడిచిపెట్టాలి. కొంతమంది యేసు ప్రభు శరీరం రక్తం బల్లారాధన ఎలా పొందుతున్నారు? ఆచార రీతిలో పాలు పొందుతున్నారు. ఇటు చూడండి నా వైపు. ఎలాగా? ప్రతి నెలకు ఒకసారి తీసుకోవాలి అన్నట్లుగా తీసుకుంటున్నారు. సరి చేసుకొని పరిశుద్ధపరుచుకొని తీసుకోవట్లేదు, ఆచార రీతిగా ఏమంటే తీసుకుంటున్నారు. ఎటు చూడండి, ఇక్కడ యేసుప్రభు శరీరం ఏంది అంటున్నారు, యేసుప్రభు రక్తం తాగుతారు. బయట ఏంది అంటున్నారు, మళ్ళా బయట ఏం తాగుతున్నారు? ఇక్కడ ప్రభు శరీరం తింటున్నారు, బయట అంబర్ తింటున్నారు. ఇక్కడ ప్రభు శరీరం తింటున్నారు, పైన గుట్కాలు తింటున్నారు. ఎక్కడ? మీరు మంచి వాళ్ళు అనుకుంటలేను, కొంతమంది ఉన్నారు. ఆమె ఇక్కడ యేసుప్రభు రక్తం తాగుతున్నారు, బయట మందు తాగుతున్నారు. అవసరమా నీకు? నువ్వు దేవుని వాక్యాన్ని త్రోసేస్తున్నట్లు లెక్క కాదా? నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు త్రోసేస్తున్నావు, దాన్ని త్రోసిపుచ్చుతున్నావు ప్రభుని. ఏమండి, మనలో మార్పు కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనం మంచిగా మారుదుము గాక, మార్పు చెందుతాం గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మార్చబడుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, బాప్తిసాలు ఆచార సంబంధంగా, బాప్తిసాలు ఆచార సంబంధంగా బల్లారాధన, యేసుప్రభు శరీర రక్తం తిని త్రాగటం కాదు. ఆచారంగా కాదు, క్రమంగా చేయాలి. ఆమె చెప్పండి. ఆచార సంబంధంగా చేయటం కాదు, ఆత్మీయ క్రమము ప్రకారంగా మనం అనుసరించి చేసి ఒక శుద్ధీకరణ మనలో కలిగి దేవునిలో రూపాంతరం చెందాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీకు ఒక వాక్యం చూపిస్తాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. లేకపోతే ఇంకొక వాక్యం చదువురు కానీ 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. క్షమించండి, అందరూ కూడా ఈ రిఫరెన్స్ రాసుకోండి. 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఆమేన్. చూడండి, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. లోకమునైనను లోకములో ఉన్న వాటి, లోకంలో ఏమున్నాయి? ఆచారాలు. లోకంలో ఏమున్నాయి?
మర్యాదలు, లోకంలో ఏమున్నాయి సాంప్రదాయాలు, రకరకాల సాంప్రదాయాలు, లోకంలో ఏమున్నాయి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇవన్నిటి మనం ఏం చేయాలి? లోకమును తర్వాత లోకంలో ఉన్న వాటిని ఎన్నో ప్రేమింపుడి అలా చేస్తేనంట, చదవండి ఆ మాటలు. అలా చేస్తే ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు. 17వ వచనం కూడా చదవండి. లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి గాని. చూడండి, లోకము దాని ఆశయు గతించిపోవచున్నవి గాని. లోకం గతిస్తున్న నువ్వు కూడా గతించిపోతావు అని అర్థం. ఆమె చెప్పండి. లోకం గతిస్తుంది, నువ్వు కూడా గతించిపోతావు. నువ్వు ఉండవు, ఇంకా లేకుండా పోతావు. మానవుల పద్ధతులు ప్రకారం, ఆచారాల ప్రకారం పాటిస్తే, అలా జీవిస్తే, అలా నడిస్తే, దైవికమైన క్రమాలలో, ఆత్మీయ క్రమాలలో, ఆత్మీయ శుద్ధీకరణ లేకుండా ఈ లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, మర్యాదలు, సాంప్రదాయ, రకరకాల సాంప్రదాయం అనుసరించి నడిస్తే లోకంతో పాటు మనం కూడా గతించిపోతామంట. లోకమును దాని ఆశయు గతించినట్టు. ఆశ మనిషి. ఆమె చెప్పండి. ప్రియులారా, మనం జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలారా గమనించండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం జాగ్రత్త పడాలి దేవుని సన్నిధిలో. లోకమునకు మనం పూర్తిగా దూరంగా ఉండాలి. ఆమేన్. దేవునికి దగ్గరగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి. మనం లోకం మనలో ఉండకూడదు, లోకము మనలో ఉండకూడదు. లోకానికి దూరంగా మనం పడిపోవాలి. లోకంలో మనం ఉన్నప్పటికీ ఆ లోకంలో ఉన్న కార్యాలు, లోకంలో ఉన్న విధానాలు, పద్ధతులు మనము వాటికి దూరంగా ఉండాలి. అదే మరి లోకం మనలో ఉండకూడదంటే. స్తోత్రం చెప్పండి. లోకస్తులకు మనం ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. చెప్పండి అందరూ. లోకస్తులకి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. వాళ్ళ మాదిరిగా మనం చెప్పండి గట్టిగా. వాళ్ళు టైట్ జీన్ ప్యాంట్లు వేసారనుకో, అలా చూసి ఎయ్యి అని కాదు అర్థం. నువ్వు కూడా అలా టైట్ జీన్ ప్యాంట్ వేసావనుకో, దాని అర్థమైంది నీ పిల్లలు కూడా అలా వేయించామనుకో, దాని అర్థమైంది నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోకాన్ని నువ్వు అనుసరిస్తున్నావు, లోక మర్యాదను అనుసరిస్తున్నావు. రోమా 12:1-2 వచనం ప్రకారం లోక మర్యాదను అనుసరింపక అన్నాడా? చదువమ్మా 12వ అధ్యాయం రోమపత్రిక. కాబట్టి సహోదరులారా, 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, సగం బట్టలు వేసుకోకూడదు. బాడీ అంతా కనబడేలాగా స్టైల్గా ఈ మధ్య బట్టలు కొంతమంది వేస్తున్నారు. బ్రదర్స్, సిస్టర్సే కానీ నీ దేహం పక్కన వాళ్ళకి కనపడకూడదు. ఆమేన్. నీ ఎదుటి వారికి కనపడకూడదండి. అరకొర వస్త్రాలు వేసుకోకూడదు, నిండుగా వస్త్రం ధరించాలి. ఆమేన్ చెప్పండి. లోకానికి మనం మాదిరిగా ఉండాలి. లోకం మాదిరిగా ఉంటున్నావు నీవు. అలా ఉంటే నీలో దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషించలేడు. నువ్వు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావు అని అర్థం. ఆమేన్. వాళ్ళు చినిగిపోయిన జీన్ ప్యాంట్లు వేస్తారు, కొత్త స్టైల్ అట చినిగిపోయిన వేసుకోవటం. మధ్యలో మోకాల దగ్గర చినిగిపోయిన వేసుకుంటారు కదా, అలా వేసుకొని తిరగమని నిన్ను వాళ్ళు చూసి వీడు వేస్తున్నాడని క్రైస్తవుడు వేస్తున్నాడు, క్రైస్తవుడు బిడ్డ వేస్తున్నాడు. సిగ్గు లేదు. వాడు బట్టలు ఇడిసి గుండెలు ఇడిసి తిరుగుతాడు, లోపల బన్ని వేసుకొని గుండెలు ఇడిసి తిరుగుతాడు. నువ్వు కూడా తిరుగుతావా గాలోల్లాగా? వాడు గాలోడు తిరుగుతాడు, నువ్వు కూడా గాలోల్లా తిరుగుతావా? దేవుని బిడ్డ లక్షణమేనది. చొక్కా ఇడిచి తిరుగుతాడండి వాడు లోకస్తుడు, అది ఒక స్టైల్ అనుకొని నువ్వు కూడా అలా తిరిగితే క్రైస్తవుడై ఉండి
తాగుబోతు అంటారు దేవుని బిడ్డ అయ్యున్న నిన్ను. ఆమె చెప్పండి. దేవుని బిడ్డల లక్షణాలు ఏంటి? ఎక్కడ పడితే ఏ సెంటర్లో పడితే అపవిత్రమైన వాళ్ళు ఉన్న దగ్గర అక్కడ కూర్చోవచ్చా, అక్కడ నిలబడవచ్చా? నువ్వు ఉండాల్సిన సెంటర్లు వేరుగుండాలి. ఆమెన్. నువ్వు ఉండాల్సిన స్థానాలు వేరుండాలి. మందు సాపు దగ్గర కనబడతావా? వ్యభిచారులు ఉండే దగ్గర ఉంటావా? దేవుని బిడ్డలు ఈ లోకానికి వేరుగా బ్రతకాలి. ఆమెన్. లోకానికి వేరుగా బ్రతకమని ప్రభు చెబుతున్నాడు. వాళ్ళ మాదిరిగా బ్రతకమని కాదు దేవుడు చెబుతుంది. లోకానికి వేరే జీవించమన్నాడు. వాళ్ళ లోకమును దాని ఆశయు గతించునంటే ఈ లోక సంబంధమైన రీతిలో మనం నడిస్తే మనం కూడా గతించిపోతాం చివరికి. అయితే దేవుని చిత్తం చేసేవారే నిరంతరం నిలుస్తారు. ఆమెన్ చెప్పండి. ఏం చేయాలి మనం? యేసయ్య చిత్తం చేయాలి. క్రమమైన మర్యాదను అనుసరిస్తూ యేసయ్య మర్యాద అని టైటిల్ పెట్టుకుంటే 7 ప్రాముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. ఆమెన్. దేవుని మర్యాద, క్రమమైన మర్యాద, భయభక్తులు చూపదగిన మర్యాద, ఇలాగా 7 విషయాలు ఉన్నాయి. నువ్వు లోక మర్యాదను అనుసరించొద్దు. ఆమేన్. లోక పద్ధతులు ఆచారాలు పాటించు. అందుకనే కదా ప్రభు చెబుతున్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనంటే లోకంలో ఉన్న ఏమున్నాయి ఇవే. మరి లోకంలో ఉన్న మర్యాదలు, లోకంలో ఉన్న పద్ధతులు, లోకంలో ఉన్న సాంప్రదాయాలు అవన్నీ నువ్వు పాటిస్తే, ఆచరిస్తే అవే నీకు దైవోపదేశాలుగా నువ్వు చేస్తూ ఆ లోక సంబంధమైన శుద్ధీకరణలు వాటిలో నువ్వు మునిగిపోతే, ఆచార సంబంధమైన శుద్ధీకరణలకి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, నువ్వు ఒళ్ళుని, ఇంటిని, దీన్ని శుభ్రం చేసుకుంటూ కూర్చోవడం కాదు. శుభ్రం చేసుకోవాల్సింది ఏంది చెప్పండి? నీ అంతరంగాన్ని శుభ్రం చేసుకోవాలి. అందుకని యేసుప్రభువారు అన్నారు, హృదయంలో నుండి బయటకు వచ్చేవి మనిషిని అపవిత్రం చేస్తాయి కానీ బయట నుంచి లోపలికి వెళ్ళేవి కాదు అని అన్నారు. ఆ సందర్భంలో మీరు చదివిన మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, బయట నుండి బయలు వెళ్ళినవి మనిషిని అపవిత్రం చేయవు, లోపల నుండి బయలు వెళ్ళినవే అపవిత్రం చేస్తాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చర్చికి వస్తున్నావు, సంఘానికి వస్తున్నావు, వారి మీద నీకు పగలు, వారి మీద నీకు అసూయలు, వాళ్ళ మీద వీళ్ళ మీద కక్షలు, ఏమండి ద్వేషాలు, పగలు, కక్షలు, అసూయలు ఇవన్నీ కలిగి నువ్వు చర్చికి వస్తే ఏం చేస్తున్నావు తెలుసా? నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు త్రోసేస్తున్నావు, దేవుని వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అని లెక్క. దాని అర్థం అది. ఆమేన్. అసూయలు, పగలు, కక్షలతో ఏమండి దేవుని సన్నిధికి మనం వస్తూ అలా ఉండకూడదండి. మనము మార్పు చెందుదుము గాక, మనం మార్పు చెందుదుము గాక, సమాధానము కలిగి ఉందము గాక. యేసయ్య శరీరం, రక్తం మనకు ఆదివారం ఉంది. పరిశుద్ధంగా తప్పు అయిపోయింది నాయన క్షమించినట్టు ప్రతివారు శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకోండి. దేవుని సన్నిధిలో మళ్ళీ ఇంకెప్పుడు చేయను ప్రభువా అని పరిశుద్ధపరచుకోండి. క్షమించండి అయ్యా అని నోరు తెరిచి చెప్పండి. అండి, క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. ఈ రక్తంతో కడగండి, నన్ను క్షమించండి. దేవుని సన్నిధిలో చేసిన తప్పులు ఒప్పుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా శుద్ధీకరించండి అయ్యా. సరే.